ఇది ఇలా ఇంచుమించు 15 సంవత్సరాలు ఇలాగా. మేడం నమస్తే అండి. ఒక్కసారి పిల్లలకి ఇలా విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి క్లాస్ రూమ్లోనే ఇలాగే నా స్టూడెంట్స్ అంతా కూర్చొని ఉంటే 15 సంవత్సరాలు ఇదే స్కూల్లో చెప్పాను. అందుకే ఈ స్కూల్ మీద నాకు మమకారం ఎప్పటికీ తగ్గిపోదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాగా చదువుతున్నారమ్మా. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, బాగా చదువుకోండి. వెరీ గుడ్. ఇదొక క్లాస్ రూమ్. ఒకప్పుడు ఇంకా ఎక్కువ క్లాస్ రూమ్ నిండిపోయి ఉండేవారు. ఎందుకో ఈరోజు పిల్లలు మరి తగ్గినట్లున్నారు. మేడం ప్రిపేర్ అవుతున్నారండి. ఓకే 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 ఓకే. ఏం చదువుతున్నారా మీరు? వెరీ గుడ్ వెరీ గుడ్. బాగా చదవండి. ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలంతా కూడా చదువుకుంటూ ఉన్నారు ఇప్పుడు. ఇది ఒక క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో పిల్లలంతా ఇలా ఉన్నారు. ఇది ఒక క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో పిల్లలు ఎగ్జామ్స్ కాబట్టి చదువుకుంటున్నారు అందరూ కూడా. ఇదొక క్లాస్ రూమ్. మేడం పాఠాలు చెప్పుకుంటున్నారు. ఇది ఒక క్లాస్ రూమ్. సార్ ఏవో పాఠాలు చెప్తున్నట్టున్నారు ఇక్కడ. పిల్లలంతా ఇది ఒక క్లాస్. ఇలా ఒక్కొక్క క్లాస్లో ఇంకా ఇప్పుడు తక్కువే ఉన్నారు. ఇంకా ఎక్కువ చాలామంది ఉండేవారు. ఇది ఒక క్లాస్ రూమ్. ఇది తెలుగు క్లాస్ అయి ఉంటుంది, ఎందుకంటే మేడం తెలుగు మేడం నాకు తెలుసు. పిల్లలందరికీ ఏదో నోట్స్ చెప్తున్నట్టున్నారు, రాసుకున్నారు అందరూ.
రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు స్కూల్కి వస్తే బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది. రిటైర్ అవ్వకముందు ఈ ఓపిక తగ్గింది అన్నట్టు అనిపించింది. ఇప్పుడు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవడం వల్ల మళ్ళీ వచ్చి పాఠాలు చెప్తే బాగుంది అనిపిస్తుంది. ఇంకా మనిషికి ఏది తన దగ్గర ఉంటే లేనిదే కావాలనిపిస్తూ ఉంటుంది. జీవితం వింటేనేమో. నమస్తే అమ్మ తల్లి. ఏంటి తెలుగు క్లాస్ కదా, ఏంటి చెప్తున్నారు? పుస్తక సమీక్ష అమ్మా. ఓకే, వెరీ గుడ్ అమ్మా, చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, మీ అభిమానానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక క్లాస్ రూమ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. ఏంటమ్మా పాఠం చెప్తుంది? బయోలాజికల్ సైన్స్. ఓకే, పిల్లలైతే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారట ఈరోజు. ఇదిగో చంద్రంపాలెంలో క్లాస్ రూమ్లో పిల్లలు కలకల్లాడుతూ ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు, బుద్ధిగా ఉంటారు. ఇదొక క్లాస్ రూమ్. ముంబై చూసాం, చెన్నైకి వెళ్ళాం, కోల్కతా మీకు హుగ్లీ నది ఇక్కడ చూడండి. కోల్కతా ఇక్కడ హుగ్లీ నది, ఇది మనకి కోల్కతా. వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నది బేగం కలిసిన దగ్గర మనకి కోల్కతా ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఇవి 4 ఇస్తాడు. ఇండియాలో 4, ప్రపంచపటంలో వరల్డ్ మ్యాప్ లో 4. ఈ 4 గుర్తిస్తే కంపల్సరీ ఇండియా వరల్డ్ మ్యాప్ 2 చూడాలి. 2 ఆప్షన్స్ ఉండవు, 1 కాదు 2 చేయాలి. ఇండియా మ్యాప్ చేయాలి, వరల్డ్ మ్యాప్ చేయాలి. ఇండియా ఎన్ని మార్కులు? 4 మార్క్స్. వరల్డ్ ఎన్ని మార్కులు? 4 మార్క్స్. 4 మార్క్స్. ఇండియా 4 మార్క్స్ లో ఒకటి సిటీ ఇస్తాడు కంపల్సరీగా. ఇండియా ఇదొక క్లాస్ రూమ్. ఇదొక క్లాస్ రూమ్. పిల్లలంతా కూడా చదువుకుంటున్నారు. ఇది ఒక క్లాస్ రూమ్. మేడం నమస్తే అండి. తెలుగు క్లాస్ అమ్మా. ఓకే, ఒక్క నిమిషం. ఏంటమ్మా ఇప్పుడు చెప్తున్నారు? యాక్షన్ ప్లాన్ అంటే ఎగ్జామ్ కోసం అప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నారండి. ఓకే అమ్మా. ఓకే ఓకే అమ్మా. ఓకే, 10th పిల్లలు వీళ్ళందరూ కూడా. ఓకే, 10th పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. యాక్షన్ ప్లాన్ అంటే 100 days ఉంటుంది ఎగ్జామ్కి టైము. ఈ 100 daysలో ఈరోజు ఏంటి చదవాలి, ఏంటి ఎగ్జామ్ పెట్టాలి, ఏంటి అనే విషయం గురించి మేడం చెప్తున్నారట. ఓకే.